వండండి వడ్డించండి ఛానల్కు స్వాగతం. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసున్న వారికి కూడా సులభంగా జీర్ణమవుతాయి ఇడ్లీలు. ఇప్పుడు మనం చూడబోతున్న పొడి ఇడ్లీలు చేసి పెడితే ఎంత ఇడ్లీలంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇప్పుడు బేసిక్ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీలు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 2. ఒకటి ఇడ్లీ రవ్వ, మరొకటి మినప్పప్పు. 1 గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోండి. మినప్పప్పుని ఇడ్లీ రవ్వని మనము విడివిడిగా నానబెట్టుకోవాలి. అందుకోసము ముందు మినప్పప్పును ఒక బౌల్లో శుభ్రంగా కడిగి నీరు వేసి పక్కన పెట్టండి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడిగి దాంట్లో నీళ్లు వేసి నానబెట్టండి. ఈ విధంగా ఇడ్లీ రవ్వని మరియు మినప్పప్పుని 5 గంటల సేపు నానబెట్టాలి. 5 గంటలు నానిన తర్వాత మినప్పప్పులోని నీరు పూర్తిగా తీసివేసి వాటిని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మినప్పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానికి ఒక పిడికెడు అన్నం జత చేసి మళ్ళా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ ఇంట్లో అన్నం లేకపోతే మీరు మరమరాలు కూడా వాడుకోవచ్చు. మరమరాలని మా ప్రాంతంలో బొరుగులు అంటాము. ఈ బొరుగులు కానీ అన్నం కానీ ఈ మినప్పప్పుకు వేసి గ్రైండ్ చేయడం వల్ల ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. నానబెట్టిన ఇడ్లీ రవ్వని గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇడ్లీ రవ్వగిన లావు సైజులో ఉంటే దానిని మినప్పప్పుతో జత చేసి ఒక 2 రౌండ్లు మిక్సీలో గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకున్న మినప్పప్పును మరియు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని కలపండి. ఇవి 2 ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోండి. పిండి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి. అలాగుంటేనే ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. దీనికి తగినంత ఉప్పు చేర్చి బాగా కలిపి ఒక రాత్రంతా ఫర్మెంటేషన్ కోసం వదిలేసేయాలి. మరుసటి రోజు ఉదయం ఇడ్లీలు తయారు చేసుకోవడానికి ఒక 5 నిమిషాల ముందు ఇడ్లీ పిండిలోకి సోడా పొడి కలపాలి. సోడా పొడిని డైరెక్ట్గా పిండిలో కలపకుండా ఒక చిన్న గిన్నెలో లిక్విడ్ లాగా చేసి పిండిలోకి వేసి బాగా కలిపితే మంచిది. ఇడ్లీ ప్లేట్లని నూనెతో కానీ లేక నెయ్యితో కానీ గ్రీజింగ్ చేసి అందులో ఇడ్లీ పిండి నింపండి. ఇడ్లీ కుక్కర్ స్టవ్ మీద పెట్టి అందులో 2 ఇంచుల వరకు నీరు వేసి నీరు బాగా బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్లని అందులో ఉంచి మూత పెట్టండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్కి మార్చి ఒక 20 నిమిషాల సేపు ఇడ్లీలను ఉడకనివ్వండి. వేడి వేడి తెల్లని మృదువైన ఇడ్లీలు రెడీ అయినాయి. ఇప్పుడు మనము పొడి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని మనము 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. రుచికరమైన మరియు మంచి పోషక విలువలు కలిగిన ఇడ్లీ పొడి తయారు చేసుకోవడం ఎలాగో ఇంతకుముందు ఒక వీడియోలో మేము వివరించాము. ఆ వీడియోకి సంబంధించిన లింకు పైన కార్డ్స్లో ఇచ్చాము. మీరు విజిట్ చేసి పర్ఫెక్ట్ ఇడ్లీ పొడి తయారు చేసుకుంటే మీకు పొడి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఆ పద్ధతి ప్రకారం తయారు చేసిన పొడినే ఇక్కడ మనము పొడి ఇడ్లీలలో వాడుతున్నాము. వేడివేడి ఇడ్లీలపైన కాచిన నెయ్యి వేసి దానిపైన పొడి చల్లుకొని తింటే ఇడ్లీలు చాలా అద్భుతమైన టేస్ట్లో ఉంటాయి. బెంగళూరు ధర్మపురి మార్గమధ్యములో ఈ పొడి ఇడ్లీల వల్లనే ఫేమస్ అయిన ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో మేము ఈ ఇడ్లీలు తిని చాలా బాగున్నాయని మా ఇంట్లో ట్రై చేశాం. అద్భుతంగా వచ్చినాయి. అందుకే మీకు ఈ ఇడ్లీలు పరిచయం చేస్తున్నాం. పొడి ఇడ్లీలని మరో రకంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఒక పెనంలో నెయ్యిని స్ప్రెడ్ చేసి
అందులో ఇడ్లీలను ఉంచి లైట్గా రెండు వైపులా వేయించాలి. ఆ తరువాత ఆ ఇడ్లీల పైన దట్టంగా ఇడ్లీల పొడిని స్ప్రెడ్ చేయాలి. పెనంలో నెయ్యి ఉంది కాబట్టి మనం దట్టంగా వేసిన పొడి ఇడ్లీలకు రెండు వైపులా పూర్తిగా కవర్ అయిపోయి తెల్లని ఇడ్లీలు కాస్త పూర్తిగా పొడి ఇడ్లీలుగా మారిపోతాయి. వేడి వేడి పొడి ఇడ్లీలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేశారంటే వారు తప్పక వాహ్ వాహ్ అంటారు. మరిన్ని హెల్తీ మరియు ఎంతో టేస్టీ రెసిపీస్ చూడడం కోసం మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వండండి, వడ్డించండి, ఆనందించండి. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.